అరే నేను చెప్పేది విను అరవింద్. అయ్యో నువ్వు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. మా అమ్మ వాళ్ళతో నేను మాట్లాడతాను చెప్పాను కదా, నీకెందుకు? ఏంటి వీడు నేను ప్రెగ్నెంట్ అయ్యానన్నా పట్టించుకోవట్లేదు. అయ్యో దేవుడా. అయ్యో మా అమ్మ చెప్పిన మాట వినాల్సిందే, నాకు ఈ శాస్తి కావాల్సిందే. హాయ్ మేడం. హాయ్. టాబ్లెట్ ఇస్తారా? ఏంటి మేడం మళ్ళీ అది ప్రాబ్లమా? వెయిట్ ఇదిగోండి మేడం టాబ్లెట్. థ్యాంక్ యూ. మేడం ఫోన్ మర్చిపోయిందేంటి? హలో మేడం. హలో మేడం. ఛే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా? ఏంటి పిల్ల ఫోన్ కట్ చేస్తుంది? ఒక్క రింగుకే ఎత్తేది కదా, అసలు ఏమైంది? అమ్మని నేను ఉన్నాను కదా, ఏ విషయమైనా నాకు చెప్తే సాల్వ్ చేస్తాను కదా. అసలు ఏం పిల్లో ఏంటో, అసలు ఈ కాలం పిల్లలు ఏమి చెప్పట్లేదు, అన్నీ మనసులోనే దాచుకుంటున్నారు. అబ్బా ఫోన్ చేద్దాము వద్దా? సరే చేద్దాం. ఆఫ్ చేసింది, లిఫ్ట్ చేద్దాం. బుజ్జి. నేనా ఆంటీ? ఎవడ్రా నువ్వు? ఆంటీ నేను అరవింద్ ఆంటీ, మీ అమ్మాయిని ప్రేమించిన వాడిని, కడుపు చేసిన వాడిని నేనే. వాట్? అసలు ఏమనుకుంటున్నా నువ్వు? ఆంటీ అందుకేనా ఫోన్ ఎత్తడం లేదు? సో సారీ ఆంటీ. ఏం మాట్లాడుతున్నా బాబు? చదువుకున్న అబ్బాయివి, ప్రేమించిన అమ్మాయిని అలా చెయ్యొచ్చా? చెప్పు బాబు. అదేమన్నా నిన్ను ఇబ్బంది పెడితే నేను మాట్లాడతాను కదా, దాంతో ఎందుకు బాబు నీకు? నిజం చెప్పాలంటే నేను ప్రేమించింది మిమ్మల్ని ఆంటీ. వాట్? నన్ను నువ్వు ప్రేమించడం ఏంటి బాబు? ప్రియాసల్లో మీ ఫోటో చూసా ఆంటీ, అప్పటి నుంచి నా మనసు మీ మీదకి షిఫ్ట్ అయింది. మీ కూతురితో వద్దు అన్న చాలా ఫోర్స్ చేస్తుంది. నన్నేం చేయమంటావు చెప్పండి? ఫైనల్గా నువ్వేమంటావు బాబు? ఏముంది, నేను ప్రేమించింది నిన్నైతేనే పెళ్లి చేసుకుంటాను. నువ్వు చెప్పినందుకే ఆనందపడాలో, నా కూతురు జీవితం ఇలా అవుతున్నందుకు చింతించాలో ఏం అర్థం కావటం లేదు. ఇంతకీ ప్రియా ఎక్కడుంది? తన రూమ్లోనే. నీకు రూమ్ ఉందా? ఉంది ఆంటీ. ముందు మనం కలుద్దాం, తర్వాత ప్రియాతో నేను మాట్లాడతాను. ఓకే అయితే. ఓకే. ఒక్క దెబ్బకి 2 పెట్టలు. అరే ఫోన్ బాబు, ఏం అదృష్టం ఇచ్చావరా. థ్యాంక్ యూ సో మచ్ రా. నువ్వు అలానే ఉండమ్మా. నువ్వు అలానే స్విచ్ ఆఫ్లో ఉండమ్మా. ఈలోగా నేను రీఛార్జ్ చేసుకుంటా.